E20 అంటే ఇథనాల్ 20 అంటే ఇథనాల్ 20% కలిపిన పెట్రోల్. ఇది వాడితే ఆ వాహనాలకు బీమా సౌకర్యం వస్తుందా రాదా అనేది ఒక అయోమయం. దాని మీద కొన్ని బీమా సంస్థలు అయితే క్లారిటీ ఇస్తున్నాయి. కొన్ని రావని చెప్తున్నాయి, కొన్ని వస్తాయని చెప్తున్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగానికి అనువుగా లేని వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగిస్తే వాహన బీమా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది అంటూ ఇప్పటి వరకు చాలా ప్రకటనలు వచ్చాయి. అయితే ఐసిఐసిఐ లాంబార్డ్ తమ బ్లాగ్లో పెట్టిన పోస్ట్ ఇది కలకలం రేపింది. 2023కు ముందు నాటి వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగించడం నిర్లక్ష్యం కింద పరిగణించే అవకాశం ఉంది అనేది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయిస్తుందో దీంతో వాహనాలు ఇంజన్లపై ప్రభావం ఉందని, మైలేజ్ తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. దీని మీద ఆందోళన వ్యక్తమైంది. తాజాగా తన బ్లాగ్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో పాత వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగాన్ని నిర్లక్ష్యం కింద పరిగణించబోమని స్పష్టత ఇస్తున్నాం. సాధారణ పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాలు వాడే వాహనాలకు ఏ విధంగా బీమా క్లెయిమ్ వర్తిస్తుందో E20 పెట్రోల్ వినియోగించిన వాహనాలకు అదే క్లెయిమ్ వర్తిస్తోంది అంటూ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు. కేవలం వినియోగించే ఇంధనం ఆధారంగా క్లెయిమ్లు తిరస్కరించమని అయితే చెప్పింది. మొత్తానికి ఓకే, కాస్తంత రిలీఫ్. కాకపోతే భవిష్యత్తులో E100 అంటున్నారు. మరి అప్పుడేంటి పరిస్థితి, అది కూడా ఆలోచించాలి. అంటే నిజంగా ఇంకా వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండదా? E20కే ఇలా చెప్తే ఓకే, వీళ్ళు ఏదో వచ్చారు అంటే వాహనానికి ఇవ్వకపోవచ్చు, మనిషికి ఇస్తారు. అదే వాహనానికి ఇన్సూరెన్స్ కావాలంటే ఖచ్చితంగా E100 వస్తే ఇంక ఇన్సూరెన్స్ ఉండదా? అది కూడా ఒక ప్రమాదం, ఆలోచించాలి భవిష్యత్తులో.